ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 24వ సర్గ యందలి గల 48 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత రాక్షస స్త్రీల మాటలు తిరస్కరించుట, వాళ్ళు సీతను భయపెట్టుట అనే కథగా విందాం. పిమ్మట క్రూర స్వభావము గల వికృతములైన ముఖములతో భయంకరంగా ఉన్న రాక్షస స్త్రీలు సీతను సమీపించి పరుషంగా అప్రియమైన మాటలు మాట్లాడారు. ఓ సీత, రావణాంతపురం అందరికీ మనోహరమైనది, శ్రేష్టములైన శయనాలతో అలంకరించబడింది. అట్టి అంతఃపురంలో నివసించడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు? నువ్వు మనుష్య స్త్రీవి అవడం చేత మనుష్యుని భార్యగా ఉండుటే గొప్ప అని తెలుస్తున్నావు. ఇంకా రాముని నుండి నీ మనసు మరల్చుకో. ఆ విధంగా కాకపోతే నీవెప్పటికీ కూడా జీవించవు. రాక్షసరాజైన రావణుడు 3 లోకముల ఐశ్వర్యాన్ని అనుభవించేవాడు. అతనిని భర్తగా చేరి సుఖంగా విహరించు. మనుష్య స్త్రీవి అవడం చేత నువ్వు మనుష్యుడైన ఆ రాముడే కావాలని కోరుకుంటున్నావు. అతను రాజ్యభ్రష్టుడు, ఏ కార్యాలు సాధించజాలనివాడు, కష్టాలతో వ్యాకులుడై ఉన్నాడు అని పలికారు. సీత రాక్షస స్త్రీల మాటలు విని కన్నీళ్లు నిండిన నేత్రాలతో, మీరందరూ కలిసి నాతో లోకులు నిందించే మాటలు మాట్లాడుతున్నారు. ఇవి పాపపు మాటలు అని మీకు తోచడం లేదా? మనుష్య స్త్రీ రాక్షసులకు భార్య అవడం యుక్తం కాదు. మీరందరూ కలిసి నన్ను చంపి తినివేసినా సరే మీరు చెప్పినట్లు మాత్రం చెయ్యను. దీనుడైన రాజ్యభ్రష్టుడైన నా భర్తయే నాకు పూజ్యుడు. సువర్చల సూర్యుని యందు అనురాగంతో ఉన్నట్లు నేను ఎల్లప్పుడూ నా భర్త యందే అనురాగంతో ఉంటాను. మహాభాగ్యవంతురాలైన శచీదేవి దేవేంద్రుని వలె, అరుంధతి వశిష్ఠుని వలె, రోహిణి చంద్రుని వలె, లోపాముద్ర అగస్త్యుని వలె, సుకన్య చ్యవనుని వలె, సావిత్రి సత్యవంతుని వలె, శ్రీమతి కపిలుని వలె, మదయంతి సౌదాసుని వలె, కేసిని సగరుని వలె, భీమపుత్రి అయిన దమయంతి నలుని వలె నేను ఇక్ష్వాకు వంశీయులలో శ్రేష్ఠుడైన రామునే అనుసరించేదాన్ని అని స్థిరంగా పలికింది. రావణుని చేత ప్రేరేపింపబడిన ఆ రాక్షస స్త్రీలు సీత మాటలు విని కోపంతో నిండినవారై పరుషములైన మాటలతో ఆమెను భయపెట్టారు. హనుమంతుడేమీ మాట్లాడకుండా ఆ సింసుపా వృక్షంపైననే దాగి ఉండి సీతను భయపెడుతున్న రాక్షస స్త్రీల మాటలు వినసాగాడు. ఆ రాక్షస స్త్రీలు నలుమూలలా చుట్టుముట్టి వ్రేలాడుతున్న ఎర్రని తమ పెదవులను నాకుతూ సీతను చంపి తినివేస్తాం అన్నట్లు సూచిస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా కోపంతో వెంటనే గండ్రగొడ్డళ్ళు చేతులతో ధరించి ఈమె రాక్షసరాజైన రావణునకు భార్య అవడానికి తగదు అన్నారు. భయంకరమైన ఆ రాక్షస స్త్రీలు భయపెడుతూ ఉండగా సుందరమైన ముఖం గల సీత కన్నీళ్లు కారుస్తూ అతడి నుంచి దూరంగా పోయి ఆ సింసుపా వృక్షము వైపు వెళ్ళింది. పిమ్మట విశాలాక్షి అయిన ఆ సీత సింసుపా వృక్షమును చేరి అక్కడ కూడా రాక్షస స్త్రీలు చుట్టుముట్టగా దుఃఖాక్రాంతయ్య నిలిచిపోయింది. కృషించి దీనమైన ముఖంతో మలినమైన వస్త్రాలను ధరించి ఉన్న ఆ సీతను ఆ రాక్షస స్త్రీలు చుట్టూ చేరి భయపెట్టారు. పిమ్మట చూసేవారికి భయం కలిగిస్తూ వినత అనే రాక్షసి ఈ విధంగా పలికింది. ఆమె దేహం వంకర టింకరగా ఉంది. ఆమె కోపంతో నిండి ఉంది. ఆమె పొట్ట లోతుకుపోయి ఉంది. సీత, నీ భర్తపై నువ్వింతవరకు చూపించిన ప్రేమ చాలు. ఏ విషయంలో అయినా సరే అతిగా చేస్తే అది కష్టాలకి దారితీస్తుంది. ఒక మనుష్య స్త్రీ చేయవలసిన ధర్మాన్ని నిర్వర్తించావు. చాలా సంతోషం. నీకు క్షేమమగుగాక. నేను చెప్పుతున్న హితవాక్యాన్ని కూడా విని ఆ విధంగా ఆచరించు. సకల రాక్షసులకు ప్రభు అయిన రావణుని భర్తగా పొందు. అతడు పరాక్రమవంతుడు, సౌందర్యవంతుడు, దేవతల అధిపతి అయిన దేవేంద్రుని వంటివాడు, నేర్పు కలవాడు, త్యాగశీలం కలవాడు, చూసేవాళ్లందరికీ ఆనందాన్ని కలిగించేవాడు. మానవుడు దీనుడు అయిన రాముణ్ణి విడిచిపెట్టి రావణుని ఆశ్రయించు. నేటి నుంచి దివ్యములైన అంగరాగములను అంటే మైపూతలను శరీరానికి పూసుకొని శ్రేష్టములైన అలంకారాలను అలంకరించుకుని సకల లోకాలకు ప్రభువు అగుము. అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి వలె, ఇంద్రుని భార్య అయిన శచీదేవి వలె లోకాధీసురాలు అగుము. దీనుడైన రామునితో నీకేం ప్రయోజనం ఉంది? అతని ఆయుర్దాయం తీరిపోయింది. నేను చెప్పినట్లు నువ్వు చేయలేదనుకో,
మేమందరము కలిసి ఈ క్షణంలోనే నిన్ను చంపి తినేస్తాం అని పలికింది. వ్రేలాడుతున్న స్తనములు గల వికట అనే మరొక రాక్షసి కోపంతో పిడికిలు ఎత్తి గర్జిస్తూ సీతతో, చాలా చెడ్డబుద్ధి గల సీత, నువ్వు చాలా అప్రియంగా పలికిన ఎన్నో మాటలు నీపై జాలి వలన మెత్తదనం చూపి సహించాం. కాలానుగుణంగా మేం చెప్పిన హితవాక్యాలని నువ్వు వినడం లేదు. ఇతరులెవ్వరూ చేరలేని సముద్రం యువతలి ఒడ్డుకు తీసుకుని వచ్చి నిన్ను భయంకరమైన రావణాత్తపురంలో ఉంచారు. రావణుని గృహంలో బద్ధురాలవై మేము జాగ్రత్తగా రక్షిస్తున్న నిన్ను రక్షించడానికి సాక్షాత్తు దేవేంద్రునికి కూడా శక్యం కాదు. సీత, నేను చెబుతున్న హితవాక్యం విని ఆ ప్రకారం చేయి. కన్నీడు కార్చకు. వ్యర్థమైన దుఃఖాన్ని విడిచిపెట్టు. ప్రేమతోనూ సంతోషంతోనూ ఉంటూ ఈ నిత్య దైన్యాన్ని విడిచిపెట్టు. రావణునితో కలిసి సుఖంగా క్రీడించు. స్త్రీల యవ్వనం స్థిరం కాదు అనే విషయం నీకు తెలుసు కదా. నీ యవ్వనం గడిచిపోవడానికి ముందుగానే సుఖాన్ని అనుభవించు. నువ్వు రావణునితో కలిసి రమ్యములైన ఉద్యానములలోనూ పర్వతములపైన వాటి దగ్గర ఉన్న వనములలో హాయిగా విహరించు. సకల రాక్షసులకు ప్రభువైన రావణుని భర్తగా అంగీకరించు. ఆ విధంగా చేస్తే 7,000 మంది స్త్రీలు నీ చెప్పు చేతల్లో ఉంటారు. నీవు నా మాట ప్రకారం చేయకపోతే నీ గుండెను చీల్చి తినేస్తాను అని పలికింది. పిదప చెండోదరి అనే రాక్షస స్త్రీ చాలా కోపంతో పెద్ద శూలాన్ని త్రిప్పుతూ ఈ విధంగా పలికింది. ఈ సీతను రావణుడు అపహరించి తీసుకుని వచ్చినప్పుడు ఈమెను చూడగానే నాకు కోరిక కలిగింది. ఈమె గుండెకాయ దగ్గర ఉండే యకృత్తు, ప్లీహము, ఉత్పీడము అనే మాంసాలని బంధనముతో సహా గుండెకాయను అంటే గుండెను పట్టి ఉంచేది, ప్రేగులను, శిరస్సును తినాలని నాకు చాలా కోరికగా ఉంది అని పలికింది. పిమ్మట ప్రగస అనే రాక్షసి, క్రూరురాలైన ఈ సీత కంఠాన్ని నులిమివేద్దాం. ఎందుకు ఈ విధంగా ఊరికే కూర్చోవడం? పిదప ఆ మనుష్యశ్రీ మరణించింది అని రాజుకు చెప్పేద్దాం. మీ తినేయండి అని అతడు తప్పకుండా మనకి చెప్తాడు అని పలికింది. పిమ్మట అజాముఖి అనే మరొక రాక్షసి, ఈమెను చంపేసి సమానములైన మాంసఖండాలను చేయండి. తర్వాత మనందరం సమంగా పంచుకుందాం. ఎక్కువ తక్కువ అనే వివాదం నాకు ఇష్టం లేదు. వెంటనే మద్యం, అనేక విధాలైన లేహ్య పదార్థాలు తీసుకురండి అని పలికింది. పిమ్మట శూర్పణఖ అనే రాక్షసి, అజాముఖి చెప్పినట్లే చేయడం నాకు కూడా ఇష్టం. సకల శోకాలను నశింపచేసే మద్యం కూడా వెంటనే తీసుకురండి. మనుష్య మాంసం తిని పిమ్మట నికుంభిలా ప్రీత్యర్థమైన నృత్యం చేద్దాం అని పలికింది. భయంకరమైన రాక్షస స్త్రీలు ఈ విధంగా భయపడుతూ ఉండగా దేవకన్యతో సమానురాలైన ఆ సీత ధైర్యం కోల్పోయి ఏడుస్తూ ఉన్నది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 24వ సర్గ యందలి గల 48 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, సీత రాక్షస స్త్రీల మాటలు తిరస్కరించుట, వాళ్ళు సీతను భయపెట్టుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 25వ సర్గ యందలి గల 20 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, రాక్షస స్త్రీలు అనేక విధముల భయపెడుతూ ఉండగా సీత శోకార్తయ్యై విలపించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.